వెజిటేజ్ సప్లిమెంట్స్ ఏవేవి కలిపి వాడాలి, వాడకూడదు అంటే ఏవేవి కలిపి వాడకూడదు. ఎస్, వెల్కమ్ టు ది వరల్డ్ ఆఫ్ వెజిటేజ్. వెజిటేజ్ గురించి సెపరేట్ గా చెప్పాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ గ్లోబల్ బిజినెస్. మన ఇండియాలోనే కాదు, మరి వరల్డ్ వైడ్ అబుదాబి, దుబాయ్, షార్జా, నేపాల్, బంగ్లాదేశ్, ఘానా, థాయిలాండ్, ఫిలిప్పీన్స్, ఇన్ ఇండియా ఇలా 10 కంట్రీస్ లో గ్రో అయింది. ఇంకా 50 కంట్రీస్ లో గ్రో అవడానికి రెడీగా ఉంది. దిస్ ఈస్ గ్లోబల్ బిజినెస్. వెస్టేజ్ 2 ప్రొడక్ట్స్, 2 ఆఫీసెస్, 6 మెంబర్స్ తో స్టార్ట్ అయింది 18 years బ్యాక్. ఇప్పుడు 18 years కంప్లీట్ చేసుకుంది. 400+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఈ 400+ ప్రొడక్ట్స్ లో 18 కేటగిరీస్ రేంజ్ ఉంటుంది. అందులో ఫస్ట్ కేటగిరీ హెల్త్ కేటగిరీ. హెల్త్ కేటగిరీలో 9 కేటగిరీస్ ఉంటాయి. ఈ 9 కేటగిరీస్ ఇమ్యూనిటీ, డిటాక్స్ అండ్ గ్లైజమిక్ హెల్త్, ఫిట్నెస్ ప్లస్ డైట్, ఉమెన్స్ హెల్త్, ఆయుష్ అంతే, ప్రైమ్ కేటగిరీ, డెటాక్సిఫికేషన్, ఇట్లా డిఫరెంట్ ఆఫ్ కేటగిరీస్ లో కొన్ని ప్రొడక్ట్స్ ఉన్నాయి. ఇవన్నీ టాబ్లెట్స్, క్యాప్సిల్స్, పౌడర్స్ రూపంలో ఫామ్ అయి ఉంటాయి. ఇవన్నీ ఆకులు, గింజలు, మొక్కలు, కాయలు, చెట్లు, పువ్వులు, నాచు ఇలా ప్రకృతి నుంచి సేకరించి తీసుకొచ్చి తయారు చేసినవే. మరి వీటిని ఏ కాంబినేషన్ లో యూజ్ చేయాలి, ఏ కాంబినేషన్ లో యూజ్ చేయకూడదని తెలుసుకునే ప్రయత్నం చేస్తే మీకు ఇంకా ఈజీ అవుతుంది హెల్త్ ని మెరుగుపరుచుకోవటం కోసం. కాబట్టి ఈ టాపిక్ లో ఫస్ట్ పాయింట్ ఏంటంటే వెజిటేజ్ సప్లిమెంట్స్ ఏవేవి కలిపి వాడాలో చూద్దాం. తర్వాత ఏవేవి కలిపి వాడకూడదో చూద్దాం. ఓకే, ముఖ్యంగా ఎస్, ఫస్ట్ కాల్షియం. ప్రతి ఒక్కరి బోన్స్ డెన్సిటీ పెరగడానికి, డెన్సిటీ అంటే సాంద్రత పెరిగి ఎముకలు విరగకుండా గట్టిగా ఉండాలి అంటే కనుక ఖచ్చితంగా 1000 mg కాల్షియం అవసరం. మరి ఇటువంటి కాల్షియం ఇక్కడ కాల్షియం అండ్ ఫ్లాక్స్ అండ్ విటమిన్ డి 3 కలిపి యూజ్ చేయాలన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. అలాగా ఇక్కడ గ్లూకోజ్ ఈ 1000 mg కావాలి. 1000 mg మనకు తగ్గినప్పుడు 4 గ్లాసులు పాలు తాగలేనప్పుడు, కోడిగుడ్లు, ఆకుకూరలు తినలేనప్పుడు మనకు దొరకదు. దానివల్ల ఎముకలు పెలిసిబారిపోయి బోలు ఎముకల వ్యాధి అనేది వస్తుంది. ఆస్టియోపొరోసిస్ అంటారు. మరి అటువంటిది రాకుండా మనం కాల్షియం తీసుకుంటూ ఉంటాం. ఈ కాల్షియం అబ్జార్ప్షన్ బాగుండాలి అంటే ఖచ్చితంగా కాల్షియం కి ఫ్లాక్స్, విటమిన్ డి తీసుకుంటే కాల్షియం అబ్జార్ప్షన్ బాగుంటుంది. ఈ ఫ్లాక్స్ ఆయిల్ వల్ల ఉపయోగం ఏంటంటే కే విటమిన్ ఉంటుంది అందులో. నెక్స్ట్ విటమిన్ డి వల్ల ఉపయోగం ఏంటంటే కాల్షియం సంగ్రహణ శక్తి బాగా మెరుగుపడుతుంది కే వల్ల, డి వల్ల. ఈ కే, డి ఈ రెండు కూడా ఇందులో ఉన్నాయి. ఫ్లాక్స్ లో కే ఉంటే డి విటమిన్ మనకి సబ్లింగల్ స్ప్రే అనేది వచ్చింది. మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఈ కంపల్సరీ కాల్షియం కి రెండు కనుక అబ్జార్ప్షన్ తీసుకుంటే అబ్జార్ప్షన్ బాగుంటుంది. దానివల్ల కాల్షియం సంగ్రహణ శక్తి పెంచుకున్నట్టుగా అవుతుంది అనమాట. కాబట్టి కంపల్సరీ కాల్షియం యూజ్ చేసే వాళ్ళు ఈ రెండు వాడినా మంచిదే. రెండిట్లో ఏదో ఒకటి వాడితే మరీ మంచిది. ఒకటే వాడాలనుకున్నప్పుడు డి వాడండి. సెకండ్ ప్రిపరేషన్ ఫ్లాక్స్ ఇవ్వండి. ఓకే, నెక్స్ట్ వచ్చి ఫోలిక్ ఐరన్ అండ్ ఆమ్లా. కంపల్సరీ ఐరన్ పెరగడం కోసం ఫోలిక్ అండ్ ఐరన్ యూజ్ చేస్తారు. ఏ కాంబినేషన్ ఆఫ్ B12, విటమిన్ సి అండ్ జింక్, ఫోలిక్ యాసిడ్ తో ఉంది ఇది మంది ఫోలిక్ ఐరన్. ఈ ఫోలిక్ ఐరన్ అబ్జార్ప్షన్ కూడా తక్కువ. ఆల్రెడీ కంపెనీ వాళ్ళు చూడండి, మనకి ఫోలిక్ అండ్ ఐరన్ ప్లస్ అన్నారు. ప్లస్ అంటే B12, విటమిన్ సి అండ్ జింక్. విటమిన్ సి ఉంది ఆల్రెడీ, కానీ అది కొందరికి సరిపోకపోవచ్చు. జెంట్స్ కి సరిపోతుంది కానీ లేడీస్ కి సరిపోకపోవచ్చు. కాబట్టి కంపల్సరీ ఫోలిక్ ఐరన్ యూజ్ చేసే వాళ్ళు ఆమ్లాను కూడా యూజ్ చేస్తే సంగ్రహణ శక్తి అంటే అబ్జార్ప్షన్ అనేది బాగా పెరుగుతుంది అనమాట. కంపల్సరీ యూజ్ చేయాలి. ఫోలిక్ ఐరన్ యూజ్ చేసే వాళ్ళు ఆమ్లాన్. నోట్ దిస్ పాయింట్. వీలైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. నోట్ దిస్ పాయింట్. నెక్స్ట్ వచ్చేసి గ్యానోడెర్మా, ఆమ్లా. గ్యానోడెర్మా యూజ్ చేసే ప్రతి వ్యక్తి ఆమ్లా యూజ్ చేయాలి. ఎందుకు అంటే గ్యానోడెర్మా ఇస్ ఏ రిచ్ పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్. ఇది కణాల మరమ్మతుకు బాగా ఉపయోగపడుతుంది. టోటల్ బాడీ పైనుంచి కిందకి ఎవరు యాండ్రేజ్ చేస్తున్నారు ఏమంటే గ్యానోడెర్మా యూజ్ చేయటం వల్ల ఏంటంటే డైలీ 2 to 3 times యూజ్ చేయటం వల్ల టాప్ టు బాటం తల వెంట్రుక నుంచి కాలిగొట్టు వరకు బాడీని స్కాన్ చేసి మన బాడీలో ఉన్న విషతత్వాన్ని బయటకు తీసుకొచ్చే నెంబర్ 1 ప్రొడక్ట్ గ్యానోడెర్మా. దీన్ని కింగ్ ఆఫ్ హెర్బ్ అంటారు. అయితే ఈ ప్రొడక్ట్ యూజ్ చేసేటప్పుడు మరి కణాలు ఏవైతే కాయల పడ్డాయో అవన్నీ యాక్టివ్ అవుతాయి. యాక్టివ్ అయినప్పుడు మనం తీసుకునే డైలీ అప్పటి వరకు కన్జ్యూమ్ చేసే వాటర్ సరిపోక బాడీకి మరి హీట్ అనేది కనిపిస్తుంది ఖచ్చితంగా.
ఆ హీట్ తెలియకుండా ఉండాలంటే ఖచ్చితంగా వాటర్ ఎక్కువ తాగాలి. దాంతో పాటు ఆమ్లాన్ని కూడా రెగ్యులర్ గా తీసుకోవాలి. లేకపోతే కనుక కొన్ని కొన్ని సిమ్టమ్స్ బాడీ హీట్ ఎక్కడం, తల దిమ్ముగా ఉండటం ఇట్లాంటివి తెలుస్తాయన్నమాట. అసలు బేసిక్ గానే గ్యానోడెర్మా యూజ్ చేస్తే ఒళ్ళు పులపరంగా వ్యాక్సిన్ వేయించుకున్నప్పుడు ఉంటుంది అట్లా ఉంటుంది 1 ఆర్ 2 డేస్. తర్వాత ఆటోమేటిక్ గా గ్రాడ్యువల్ గా మనకి లైన్ అయిపోతుంది. కానీ గ్యానోడెర్మాకి కంపల్సరీ మస్ట్. అది వేసవికాలమా, శీతాకాలమా, వర్షాకాలమా, ఎనీ సీజన్ కంపల్సరీ ఆమ్లా డైలీ 3 టైమ్స్ యూజ్ చేయాలి. అప్పుడు దీనికి మ్యాచ్ అవుతుంది. వాటర్ తాగితే ఇంకా బాగుంటుంది అనమాట. నోట్ దిస్ పాయింట్. గ్యానోడెర్మా యూజ్ చేసే ప్రతి వ్యక్తి కూడా ఆమ్లా యూజ్ చేయాలి. ఇక నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ ప్రొడక్ట్ నోని. నోని కూడా సేమ్ అండి, గ్యానోడెర్మా లాంటిదే. అయితే గ్యానోడెర్మా విషతత్వాన్ని బయటికి పంపిస్తే ఇది కణాల మరమ్మతుకి, కణాలు పోషక విలువల్ని సంగ్రహించడానికి, అలాగే తల వెంట్రుక నుంచి కాలిగోటి వరకు మరి బాడీలో ఉన్నటువంటి యాక్టివ్నెస్ ని సెల్స్ తో పాటు నర్వస్ సిస్టమ్స్ లో గాని, తర్వాత హార్ట్ ఫంక్షనింగ్ ని పెంచడంలో గాని, టోటల్ బాడీని కంట్రోల్లో తీసుకురావడానికి మంచి ప్రొడక్ట్ అని చెప్పొచ్చు. అయితే దీని వల్ల కూడా కొంతమందికి పొడిదొగ్గు రావటం, తలదిమ్ముగా ఉండటం, తర్వాత బాడీ ఏదో చలి జ్వరం పులపరం వచ్చినట్టుగా గ్యానోడెర్మాకు ఉండే సిమ్టమ్స్ కూడా కనబడతాయి. అప్పుడు ఏం చేయాలంటే కంపల్సరీ ఇది యూజ్ చేసినప్పుడు కూడా ఆమ్లాన్ని యూజ్ చేయాలి. అయితే గ్యానోడెర్మాని ఆఫ్టర్ ఫుడ్ యూజ్ చేస్తారో, నోనిని మాత్రం బిఫోర్ 45 మినిట్స్ యూజ్ చేయాలి. నోని యూజ్ చేసినప్పుడు మొదటి వారం 5 రోజులే తీసుకోవాలి, 2 రోజులు గ్యాప్ ఇవ్వాలి. రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో తెలిసింది ఏంటంటే నూనెని 2 రోజులు గ్యాప్ ఇవ్వటం వల్ల ఆ కణాలు చాలా ఆరాట పడ్డాయి. ఎవరికైతే కణాలు ఆరాట పడతాయో కణాల యొక్క స్పాన్ ఆఫ్ లైఫ్ చాలా బాగుంటుంది. అవి పనిచేసిన ఆ బ్రతికే కొద్ది కాలంలోనే మనకి మంచి ఎనర్జీని ప్రొడ్యూస్ చేస్తాయి. కాబట్టి ఆ కణాల ఆరాటం పెరగటం అనేది ఈ నూనెలో కనపడింది. కాబట్టి 2 డేస్ గ్యాప్ ఇస్తే ఆరాటం పెరుగుతుందని గుర్తించారు. అందుకే నూనె యూజ్ చేసే ప్రతి వ్యక్తి 2 డేస్ గ్యాప్ ఇవ్వాలి. నూనె తీసుకునేటప్పుడు బిఫోర్ మీల్స్ నూనె తీసుకుంటాం, ఆఫ్టర్ మీల్స్ ఆమ్లా తీసుకోవాలి. నోట్ దిస్ పాయింట్. ఇక నెక్స్ట్ వచ్చేసి గ్లూకోజమైన్. గ్లూకోజమైన్ యూజ్ చేసే ప్రతి వ్యక్తి కూడా నీమ్ కూడా యూజ్ చేయాలి. ఎందుకు అంటే ఎవరైతే ప్రీ డయాబెటీస్ స్టేజ్ లో ఉన్నారో, ఈవేళ ప్రపంచవ్యాప్తంగా ఇండియా వ్యాప్తంగా 22 కోట్ల మంది ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉన్నారు, వాళ్ళకి తెలీదు. కాబట్టి ఎవరైతే గ్లూకోజమైన్ సైనోవియల్ లిక్విడ్ ని ఇంప్రూవ్ చేసి మరి మనకి నొప్పులు అనేవి తెలియకుండా ఆల్ జాయింట్స్ మనకి ఎనీ జాయింట్ టోటల్ బాడీలో 204 బోన్స్ ఉంటాయి. బోన్కి మధ్యలో ఉన్న జాయింట్ ఏదైతే ఉందో ఈ కీళ్ళల్లో అరిగిపోయిన ద్రవాన్ని ఇంప్రూవ్ చేస్తుంది, గుజ్జుని ఏర్పాటు చేస్తుంది. కాబట్టి కంపల్సరీ ఇది దానికి యూజ్ చేస్తే ఎవరైతే ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉన్నారో వాళ్ళకి మరి షుగర్ పెరుగుతుంది. షుగర్ ఉన్న వాళ్ళే కాదు, షుగర్ ఉండి చూసుకోలేని వాళ్ళు చాలా మంది ఉంటారు. వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది నీమ్. అందుకే గ్లూకోజమైన్ యూజ్ చేస్తే షుగర్ పెరుగుతుంది. కాబట్టి వాళ్ళకి షుగర్ ఉందో లేదో మనకు తెలియదు, అడిగితే లేదనే చెప్తారు. చాలా మంది షుగర్ లేదా చెక్ చేసుకోలేదా, ఒకసారి గమనించండి. లేదా చెక్ చేసుకోలేదా అంటే ఖచ్చితంగా చెక్ చేసుకోలేదని అంటారు. కాబట్టి ఎవరైతే ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉన్నారో వాళ్ళు ఈ గ్లూకోజమైన్ వాడేసరికి పెరుగుద్ది. కాబట్టి వాళ్ళకి తెలియక వాడేస్తారు. కాబట్టి మనం కంపల్సరీ ఎవరికైనా సజెస్ట్ చేసినా, మనం యూజ్ చేసినా, నేను నౌ స్టిల్ ఇయర్లీ 2 మంత్స్ యూజ్ చేస్తాను. నేను కూడా గ్లూకోజమైన్ యూజ్ చేసినప్పుడు కంపల్సరీ నీమ్ని వీక్లీ 2 to 3 క్యాప్సూల్స్ లేదా 3 to 4 క్యాప్సూల్స్ వేసుకుంటాను. నీమ్ని డైలీ వాడాల్సిన అవసరం లేదండి, డైలీ వాడకూడదు కూడా. అంటే డైలీ మనకు అవసరం లేదు. ఇది కేవలం వారానికి 3 లేదా 4 క్యాప్సూల్స్ యూజ్ చేస్తే చాలు. ఎవరు నార్మల్ పీపుల్స్. ఎవరైతే డయాబెటిక్ లో ఉన్నారో వాళ్ళైతే రోజు పొద్దుట సాయంత్రం రోజు నీమ్ యూజ్ చేయాలి. అట్ ది సేమ్ టైం గ్లూకోజమైన్ యూజ్ చేసినప్పుడు కూడా పొద్దుట సాయంత్రం డే బై డే యూజ్ చేయాలి. అప్పుడు గ్లూకోజమైన్ వల్ల గ్లూకోజ్ స్థాయిలు పెరగకుండా ఉంటాయన్నమాట. కంపల్సరీ నోట్ దిస్ పాయింట్. గ్లూకోజమైన్ యూజ్ చేసే ప్రతి వ్యక్తికి కూడా వాళ్ళకి షుగర్ ఉందా లేదనేది మనకు అనవసరం, నీముని సజెస్ట్ చేయండి. దానివల్ల ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉంటే కనుక పెరగకపోవచ్చు అన్నమాట. నోట్ దిస్ పాయింట్. ప్లస్ నీముని సజెస్ట్ చేయటం వల్ల వాళ్ళకి బ్లడ్ షుగర్ ఉంటే కనుక తగ్గుతుంది. తర్వాత 38 రోగాలు రానివ్వకుండా కాపాడుతుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది, నిద్రలేమిని పోగొడుతుంది, చక్కగా డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది,
మీకు తెలుసు వేప ఎంత గొప్పదో ఆరోగ్యానికి. ఇన్ఫెక్షన్స్, కిడ్నీ ఇన్ఫెక్షన్, లివర్ ఇన్ఫెక్షన్, అలాగే ప్యాంక్రియాస్ ఇన్ఫెక్షన్, స్కిన్ ఇన్ఫెక్షన్, స్కల్ప్ ఇన్ఫెక్షన్, చెప్పుకుంటూ పోతే అబ్డామిన్ ఇన్ఫెక్షన్, ఇలా రకరకాల యూరిన్ ఇన్ఫెక్షన్, ఇలా రకరకాల ఇన్ఫెక్షన్స్ ఉన్నాయి. వాటిని కంట్రోల్ చేయడంలో కూడా చాలా దిట్ట నీమ్. కాబట్టి నీమ్‌ని గ్లూకోజమైన్ సజెస్ట్ చేస్తే గనక గ్లూకోజమైన్ వల్ల షుగర్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి దాన్ని తగ్గిస్తుందన్నమాట. అలాగే గ్లూకోజమైన్‌తో పాటు నీమ్ వాడాలి. అలాగే నెక్స్ట్ ఫుట్ ప్యాచెస్. ఫుట్ ప్యాచెస్ ప్లస్ అలోవెరా. మొదట మన సిస్టమ్ ఏం చెప్తుందంటే ఈ ప్రొడక్ట్స్ చాలా మందికి పనిచేయవు, కొంతమందికే పనిచేస్తాయి. ఎందుకు పనిచేయవు అంటే బాడీలో టాక్సిన్స్ పెరిగిపోయినప్పుడు, ప్లీజ్ ఎవరు అన్మ్యూట్ అప్పుడు, మరి బాడీలో టాక్సిన్స్ రిమూవ్ చేస్తేనే గానీ మనకు సప్లిమెంట్స్ పనిచేయవు. మీకు తెలుసు చాలా మంది హాస్పిటల్స్ మారుస్తూ ఉంటారు. ఈ డాక్టర్ గారు కాదని ఆ డాక్టర్ గారు, ఆ డాక్టర్ గారు కాదని ఈ డాక్టర్ గారు. కానీ ఒకసారి ఆలోచిస్తే ఏ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినా కంపెనీలు మారుతాయేమో కానీ మందులు మాత్రం అవే రాసేస్తారు. కానీ ఎందుకు పని చేయట్లేదంటే కారణం బాడీలో అప్పటికే వాడినటువంటి టాక్సిన్స్, మందుల వల్ల వచ్చిన టాక్సిన్స్ కావచ్చు, దుష్ప్రభావాలు కావచ్చు, లేకపోతే లేక్ ఆఫ్ ఎక్సర్సైజ్, లేక్ ఆఫ్ వాకింగ్, సరైనటువంటి బాడీకి శారీరక శ్రమ లేకపోవటం వల్ల, తెలియకుండానే టాక్సిన్స్ పెరిగిపోవటం వల్ల మెడిసిన్స్ పనిచేయవు, సప్లిమెంట్స్ పనిచేయవు, తినే ఆహారం కూడా పనిచేయదు అనమాట. ఎప్పుడు లేజినెస్ గా ఉంటారు. మరి అటువంటి వారికి మనం సప్లిమెంట్స్ ఇచ్చే ముందు ఫుడ్ ప్యాచెస్ వాడిస్తాం, మీ అందరికీ తెలుసు. ఈ ఫుడ్ ప్యాచెస్ ని మొదట 5 రోజులు అరికాళ్ళకి అంటికించుకుని పడుకుంటే ఉదయం తెల్లారగానే బ్లాకిష్ గా వచ్చేస్తాయి. వాటిని మళ్ళీ కట్టకట్టి వేసేయాలి. అలాగా ఒక సెట్ సరిపోదు. ఫస్ట్ అయితే 2-3 సెట్లు వేసుకోవాలి. అంటే 10-15 రోజులు వేసుకుంటే గానీ తెల్లగా రావు అనమాట. మొదట ఒక బాక్స్ కే 5 రోజులకే తెల్లగా వచ్చేస్తాయి అనుకుంటే పొరపాటు. అది రన్నింగ్ లో, ఇప్పుడు ఉదాహరణకి నేను ఎప్పుడు రన్ చేస్తూ ఉంటాను. ఇప్పుడు నేను 3 డేస్ వాడితే చాలు, 4th డే నల్లగా వచ్చేస్తాయి. నాకే అర్థమైపోద్ది ఇంకేసుకోవాల్సిన అవసరం లేదని. అలాగా ఫస్ట్ లో మాత్రం జరగలేదండి. ఫస్ట్ లో దాదాపుగా 3 సెట్స్ వాడితేనే గానీ నాకు ఆ బ్లాకిష్ పోయి వైట్నెస్ రాలేదు. అప్పుడే ఒకానొక సందర్భంలో అసలు పని చేస్తాయని కూడా ఆలోచించా. అప్పుడు మా మెంటర్స్ ని అడిగాను 2016 లో. లేదండి మీరు కంటిన్యూ చేస్తే అప్పుడు తెలుపు వస్తాయండి అని చెప్పారు. చేశాను, అలాగే వచ్చాయి. ఇప్పుడు 2-3 సెట్స్ వాడితే సరిపోతుంది. అంటే 2-3 జతలు వాడితే సరిపోతుంది. నాకు ఈ బాక్స్ లో 2 రోజులకు మిగులుతాయి ఇంకా. అలా ఉంటుంది. అయితే ఇది విషయం ఎందుకు చెప్తున్నానంటే ఫుడ్ ప్యాచ్ తో పాటు ఎవరైతే 5 రోజులు అలోవెరా కూడా యూజ్ చేస్తారో అటు బ్లడ్ లో ఉన్న టాక్సిన్స్ రిమూవ్ అవుతాయి, ఇటు టోటల్ గా బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ కూడా రిమూవ్ అవుతాయి అలోవెరా యూజ్ చేయటం వల్ల. కాబట్టి ఫుడ్ ప్యాచ్ యూజ్ చేసినప్పుడు అలోవెరా యూజ్ చేసే ప్రయత్నం కూడా చేయండి. చాలా బెస్ట్ రిజల్ట్ వస్తుంది 5 రోజులు కూడా. ఆ తర్వాత 5 రోజులు అలోవెరాని 3 పూటలు వేసుకోవాలి. పరగడుపున ఒకటి, మధ్యాహ్నం భోజనం తర్వాత ఒకటి, రాత్రి భోజనం తర్వాత. కాలికేం ఫుడ్ ప్యాచ్ చేయాలి, నోట్లోనేమో అలోవెరా వేసుకోవాలి. ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి నోని అండ్ ఆమ్లా. ఈ నోని ఆమ్లా ఏంటంటే ఖచ్చితంగా ఈ సప్లిమెంట్స్ బాగా వర్క్ చేయాలంటే గనక ఫస్ట్ వాళ్ళకి ఒక్క నెల అయినా సరే నూనె వాడమనాలి. ఎవరిని వాడమనాలంటే ఎవరికైతే ఆకలి లేదో వాళ్ళకి సెల్స్ అనేవి మందకొడిగా ఉన్నాయన్నమాట. అంటాం కదా, మందకొడిగా ఉండటం, కాయలా పడి ఉండటం, అంటే వర్కింగ్ లో లేకుండా ఉండటం, ఆ విధంగా ఉంటాయి. ఎప్పుడైతే నూనెని యూజ్ చేస్తామో నూనె యొక్క పని ఏంటంటే ఇందులో 09 ఉంది. 09 ఇన్ నూనె ఎన్లార్జ్ ద పోర్స్ ఇన్ ద వాల్స్ ఆఫ్ ద హ్యూమన్ సెల్స్. అంటే మానవుని యొక్క బాడీలో, శరీరంలో ఉన్న కణంలో ఉన్న పోర్స్ ని ఓపెన్ చేసి పోషక విలువలు లోపలికి చొచ్చుకుపోయేలా చేసేదే నూనె. అలాగే మరమ్మత్తు చేసి వాటిని యాక్టివ్ చేస్తుంది. కాబట్టి కంపల్సరీ ఎవరికైతే ఆకలి తక్కువగా ఉందో వాళ్ళకి ఇంక్లూడింగ్ నూనెతో సప్లిమెంట్స్ యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్ ఒక లేడీ ఆర్ జెంట్కి ఆస్తమా, ఆయాసం, ఉబ్బసం లాంటివి ఉన్నాయి. వాళ్ళకి రెస్పోకేర్ యూజ్ చేయాలి. లేదా ఇండైజెషన్ ప్రాబ్లం ఉంది, వాళ్ళకి అలోవెరా యూజ్ చేయాలి. లేదా గ్లూకోజమైన్, మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి, గ్లూకోజమైన్ కాల్షియం యూజ్ చేయాలి. లేదా వెయిట్ తగ్గాలి, వెయిట్ కి సంబంధించింది కాదు ఇది. లివర్ హెల్త్, ఫ్యాటీ లివర్ ఉంది, ఫ్యాటీ లివర్ కి లివర్ హెల్త్ వాడాలి. కిడ్నీలో స్టోన్స్ ఉన్నాయి. ఇట్లా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి, వాటికి సప్లిమెంట్స్ ఇవ్వాలి మనం. ఆ సప్లిమెంట్స్ వర్క్ ఎలా చేస్తాయంటే
సెల్స్ యాక్టివ్ ఉంటేనే చేస్తాయి. వాళ్ళని ఒక క్వెషన్ అడగండి. లేదా మీకు ఏమన్నా క్వెషన్ ఒక్కసారి మీకు మీరే వేసుకోండి. ఆకలి తగ్గిందంటే సప్లిమెంట్స్ వర్కింగ్ అనేది స్లోగా ఉంటుంది. ఆకలి బాగా ఉండాలి. కాబట్టి లేక్ ఆఫ్ అపెటైట్, ఆకలి ఎవరికైతే తక్కువగా ఉంటదో వాళ్ళకి లివర్ కంప్లైంట్ ఉంది. ఫ్యాటీ లివర్ హెల్త్ ఇస్తూ నోని కూడా ఇవ్వాలి. అయితే నోని లివర్ హెల్త్ కాదు, ఆకలి పెంచడం కోసం. లివర్ హెల్త్ లివర్‌కి. గ్లూకోజమైన్ పనిచేసేది గుజ్జు పెంచటం. నోని ఏమో ఆకలి పెంచటం. ఇలాగా లేక్ ఆఫ్ అపెటైట్ ఉన్న వాళ్ళకి నోని ఇచ్చి, నోనితో పాటు సప్లిమెంట్స్ ఇవ్వాలి. నోట్ దిస్ పాయింట్. అలాగే నెక్స్ట్, ఆకలి బాగానే ఉన్నప్పటికి కొంతమందికి అబ్జార్ప్షన్ కాదు. పూర్ అబ్జార్ప్షన్. మీన్స్ ఏది తిన్నా అరగకపోవటం, కొంచెం తిన్నా నిండిపోయినట్టు ఉండటం, బాగా అదొక లేజినెస్ గా ఉంటారు. అంటే శోషణ తక్కువైపోతుంది. శోషణ అంటే జీర్ణం కావించబడిన ఆహారం చిన్న ప్రేగుల్లోకి వెళ్ళిన తర్వాత పోషక పదార్థాలు, విసర్జక పదార్థాలు విడిపోతాయి. ఎట్లా అంటే చిన్న ప్రేగులు పీల్చేస్తాయి అన్నమాట. విసర్జక పదార్థం మిగిల్చేస్తాయి అన్నమాట. మరి ఆ సంగ్రహణ శక్తి పెరగాలంటే, శోషణ పెరగాలంటే ఖచ్చితంగా చిన్న ప్రేగులు క్లిన్జింగ్ జరగాలి. ఒక స్పాంజీ మీద పాలిథిన్ కవర్ పెట్టి నీళ్లు పోస్తే ఎలా పీల్చుకోదో, చిన్న ప్రేగుల్లోకి జీర్ణం కావించబడిన ఆహారం వెళ్ళి పీల్చబడదు. అప్పుడు పోషక విలువలతో సహా ఎక్కడికి వచ్చేస్తది? కిందకు వచ్చేస్తది. పెద్ద ప్రేగుల్లోకి వచ్చి మోషన్ లో వచ్చేస్తాయి. అందుకే వైద్యులు మోషన్ టెస్ట్ చేస్తారు. మోషన్ టెస్ట్ చేసి ఆ వ్యక్తి ఆరోగ్యవంతుడా అనారోగ్యవంతుడా చెప్పేస్తారు. మోషన్ లో కేవలం విసర్జక పదార్థం అంటే పిప్పి మాత్రమే రావాలి తప్ప పోషక విలువలు రాకూడదండి. మరి దానికి చిన్న ప్రేగులు క్లిన్జింగ్ చేయాలి. చిన్న ప్రేగులు క్లిన్జింగ్ చేసేదే ఆమ్ల, విటమిన్ సి. కాబట్టి ఈ పూర్ అబ్జార్ప్షన్ ఎవరికైతే ఉందో వాళ్ళకి సి అండ్ నోని ఇస్తే ఏ ప్రొడక్ట్ అయినా సరే కళ్ళు మూసుకుని ఇవ్వచ్చు, కళ్ళు మూసుకుని వాడొచ్చు. చాలా బాగా పనిచేస్తాయి అన్నమాట. నేను చెప్పేది ఏంటంటే 20-30% మాత్రమే ఈ రెండు పనిచేస్తాయి. ఈ రెండు ఇవ్వకుండా ఏయి పని చేయవన్నమాట. అసలు బాడీయే తీసుకోదన్నమాట. మీకు వైద్యులు కూడా చెప్తా ఉంటారు చూడండి. వైద్యం గొప్పదే కాదని నేను అనట్లేదు. కానీ వైద్యాన్ని స్వీకరించడానికి బాడీకి శక్తి ఉండాలి. అంటే బాడీ సహకరిస్తేనే వైద్యం చేయగలరు. బాడీ సహకరించకపోతే డాక్టర్లు కూడా చేతులెత్తేస్తారు. నోట్ దిస్ పాయింట్. అలాగే ఆహారం అయినా, మందులైనా, సప్లిమెంట్స్ అయినా బాడీ తీసుకోవాలంటే ఫస్ట్ వాళ్ళకి ఆకలి వేయాలి. నెక్స్ట్ అబ్జార్ప్షన్ బాగుండాలి. ఆకలి వేయటానికి శోషణ లేదు అని అర్థం అన్నమాట. అలాగే ఆకలి లేని వాళ్ళకి నోని అన్నమాట. నా వాయిస్ క్లియర్ గా ఉందండి? కొంచెం నాకు ఎందుకో ఇంటర్నెట్ లేదని అన్నట్టుగా మెసేజ్ వచ్చింది. ఎల్ఆర్జినైన్ గాజు గ్లాసులో మాత్రమే తాగాలి. ఇందులో నైట్రిక్ ఆక్సైడ్ ఇంప్రూవ్ అవుతుంది. ప్లస్ రెస్వెరాట్రాల్ ఉంటుంది. లీకోపిన్ అనే ఒక మంచి ఇంగ్రీడియంట్ ఉంటుంది. కాబట్టి 5 రకాల ఫ్రూట్స్ ఎక్స్ట్రాక్ట్స్ తో తయారు చేశారు. దీని వల్ల ఏంటంటే రక్తనాళాలు వెడల్పోవటం, రక్తం పలచబడటం, బ్లడ్ ప్రసరణ మెరుగుపడటం, అలాగే బ్లడ్ ప్రెషర్ నార్మల్ గా రావటం, హైపర్ టెన్షన్ తగ్గించటం, గుండె ఆరోగ్యాన్ని పెంచటమే దీని పని. ఇది కనిపెట్టిన డాక్టర్ మొరార్టీకి నోబెల్ ప్రైజ్ కూడా ఇచ్చారంటే ఎంత గొప్ప ప్రొడక్టో నేను అర్థం చేసుకున్నాను. ఈ ఎల్ఆర్జినైన్ ఎలా తాగాలంటే చాలా మంది కట్ చేసి గాజు గ్లాసులో కాకుండా స్టీల్ గ్లాసులో తాగుతారు. స్టీల్ గ్లాస్ లో తాగకూడదండి. స్టీల్ గ్లాస్ కి దీనికి పడదు. ఎందుకంటే ఇందులో నైట్రిక్ ఆక్సైడ్ ఉంటుంది. అలాగే దీన్ని బాడీలో మెటల్స్ యూజ్ చేస్తారు కదా, ఎముకలు విరిగినప్పుడు స్టీల్ రాడ్స్ వేస్తారు, వాళ్ళు కూడా యూజ్ చేయకూడదు. అలాగే ఆస్తమా పేషెంట్లు కూడా యూజ్ చేయకూడదు. అయితే ఇది తాగేటప్పుడు మాత్రం కంపల్సరీ గాజు గ్లాసులో కలుపుకొని తాగాలి. ఎస్, నెక్స్ట్ నేను 4 ప్రొడక్టులు చూపించానండి. ఇవి బాగా వర్క్ చేయాలంటే కంపల్సరీ మాక్సిమం వాటర్ ఇంటేక్ మస్ట్. మనం 4-5 లీటర్స్ తాగాలి. 4-5 లీటర్స్ ని కన్జ్యూమ్ చేస్తేనే బాగా వర్క్ చేస్తాయి. అవేంటంటే 1 ఫైబర్, 2 గ్యానోడెర్మా, 3 నోని, 4 టాక్సిక్లిన్. ఈ 4టిని ఎవరైతే కన్జ్యూమ్ చేస్తారో కంపల్సరీ 4-5 లీటర్ వాటర్ అనేది ఇంటేక్ చేయాల్సిందే, తప్పదు. అలాగే నెక్స్ట్ వచ్చి వేస్టేజ్ సప్లిమెంట్స్ ఏవేవి కలిపి వాడకూడదు. మరి ఏవేవి కలిపి వాడకూడదు చెప్పే ముందు ఒక్కసారి మళ్ళీ ఇది నేను గుర్తు చేస్తాను ఏమేమి వాడాలో. ఎందుకంటే చాలా మంది మన డిస్ట్రిబ్యూటర్స్ ఇప్పుడే వచ్చారు కాబట్టి ఒక్కొక్కసారి గుర్తు చేస్తాను. దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. కాల్షియం వాడేటప్పుడు కంపల్సరీ ఫ్లాక్స్, విటమిన్ డి యూజ్ చేస్తే కాల్షియం అబ్జార్ప్షన్ అనేది చాలా బాగుంటుంది. స్క్రీన్ షాట్ తీసారని నేను అనుకుంటున్నాను.
నెక్స్ట్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఫోలిక్ ఐరన్ యూజ్ చేసేటప్పుడు ఆమ్లా కూడా యూజ్ చేయాలి. ఐరన్ అబ్జార్ప్షన్ కి ఆమ్లా చాలా బాగా ఉపయోగపడుతుంది. ఆల్రెడీ ఫోలిక్ ఐరన్ ప్లస్ లో విటమిన్ సి ఉంటుంది, అది సరిపోదు, ఆడవాళ్ళకైతే సరిపోదు. కాబట్టి ఆమ్లా కూడా ఉంది కాబట్టి యాడ్ చేస్తే ఇంకా బాగా రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి పెరుగుతాయి. నెక్స్ట్ వచ్చి స్క్రీన్ షాట్ తీసుకోండి. గ్యానోడెర్మా ఆమ్లా. గ్యానోడెర్మా అనేది బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ ని బయటకు పంపడమే కాకుండా బాడీని స్కాన్ చేసి స్కానర్, ప్రిస్క్రిప్షన్, డాక్టర్, మందు అన్ని ఇదే అనమాట. అన్ని ప్రొడక్ట్లు వేరు, గ్యానోడెర్మా వేరు. గ్యానోడెర్మా విషతత్వ విముక్తి అంటారు. క్యాన్సర్ ఎదుగుదలను తగ్గిస్తుంది, బాడీలో ఉన్న టాక్సిన్స్ ని బయటకు పంపేస్తుంది, కణాలను మరమ్మతు చేస్తుంది, క్యాన్సర్ కణాలతో పోరాడుతుంది, కణాలన్నింటిని యాక్టివ్ చేస్తుంది, మనిషి చాలా దృఢంగా తయారవుతాడు, ఆయుష్ పెరుగుతుంది, వయసు తగ్గుతుంది, యాంటీ ఏజింగ్ గుణాలు ఉన్నాయి. కాబట్టి కరోనాకి వ్యాక్సిన్ వేయించుకుంటే ఎలాంటి చలి, జ్వరం, పులపరం వచ్చాయో అలాంటి చలి, జ్వరం, పులపరం 2 to 3 days కానీ 4 days కానీ మనకు ఉంటుంది. కాబట్టి కంపల్సరీ గ్యానోడెర్మా వాడినప్పుడు నీళ్ళు ఎలా తాగాలని చెప్పాను, అలాగే ఆమ్లాను కూడా డైలీ 3 times కంటిన్యూ చేస్తే చాలా చాలా బాగుంటుంది. చాలా మంది తెలియక గ్యానోడెర్మాని సింగిల్ గా వాడతారండి. వాళ్ళు నేను చెప్పిన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తారు, తర్వాత ఇబ్బంది పడతారు. అందుకనే మళ్ళీ గ్యానోడెర్మా మంచిది కాదంటారు. అందుకే నాలెడ్జ్ అనేది తెలుసుకోవాలి. గ్యానోడెర్మా ఆమ్లాతో యూజ్ చేస్తే చాలా బాగుంటుందండి. అలాగే నెక్స్ట్ అదే గ్యానోడెర్మా ఏం చేస్తుందో నోని కూడా అదే చేస్తది. కాదంటే అది విషతత్వాన్ని బయటికి పంపిస్తది. నోని మాత్రం టోటల్ బాడీకి చాలా మేలు చేస్తది. అందుకే నోనిని, గ్యానోడెర్మాని ఒకేసారి వాడకూడదు అంటాం. అది కింగ్ ఆఫ్ హెర్బ్ అంటారు. నోనిని కూడా నో ఆపరేషన్ నో ఇంజెక్షన్ అంటారు. రెండు ఒకదానికొకటి చాలా బెస్ట్ ప్రొడక్ట్స్ అన్నమాట. అయితే నోని వాడినప్పుడు కూడా సెల్స్ ని రీజనరేషన్ ప్రాసెస్ చేసి కణాలలో 09 ఉంటుంది నోనిలో. కణాల ఫోర్స్ ఓపెన్ అవటానికి ఇది బాగా సహకరించి పోషక విలువలు లోపలికి స్వచ్ఛపోయేలా చేసేదే నోని. అలాగే గుండె దడను తగ్గించడం, నరాల వీక్నెస్ తగ్గించడం, అలాగే టోటల్ బాడీకి కావాల్సినటువంటి పోషక విలువలు అందించడం, చాలా పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అని చెప్పొచ్చు గ్యానోడెర్మా లాగా. అయితే కణాలన్నీ ఎప్పుడైతే యాక్టివ్ అయిపోయినాయో, కాయలో పడ్డ కణాలు కూడా, నెమ్మతంగా ఉన్న కణాలు కూడా చాలా యాక్టివ్ అయిపోవటం వల్ల బాడీకి నీరు ఎక్కువ అవసరం అవుతుంది. ఆ సమయంలో నీరు తక్కువ తాగే వాళ్ళకి హీట్ అనిపిస్తుంది. మరి ఆ హీట్ అనిపించినప్పుడు మళ్ళీ నూనె హీట్ చేసింది అంటారు. కాబట్టి నూనెతో పాటు తప్పకుండా ఆమ్లా అనే దాన్ని యూజ్ చేయాలి. అలాగే నెక్స్ట్ దీన్ని కూడా స్క్రీన్ షాట్ తీసుకోండి. గ్లూకోజమైన్ వాడుతున్నప్పుడు నీమ్ వాడాలి. ఎందుకు అంటే గ్లూకోజమైన్ లో గ్లూకోజ్ ఉంది అంటే షుగర్ ఉంది, అంటే షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. షుగర్ లెవెల్స్ పెరిగినప్పుడు మళ్ళీ ఇండియాలో ఇప్పటికే 22 కోట్ల మంది ప్రీ డయాబెటిక్ పేషెంట్లు ఉన్నారు, అధ్యయనంలో వెల్లడైంది. వాళ్ళకి ఇప్పటికీ కూడా షుగర్ ఉందని తెలియదు. షుగర్ అడిగామనుకోండి షుగర్ లేదంటారు, లేదా చెక్ చేసుకోలేదా, గమనించండి, చెక్ చేసుకోలేదే తప్ప ఆల్రెడీ షుగర్ వాళ్ళకి ఉంది, అయ్యి బయటపడతాయి ఇప్పుడు. కాబట్టి గ్లూకోజమైన్ వాడినప్పుడు షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. కాబట్టి ఖచ్చితంగా నీమ్ అనేది ఇస్తే ఆటోమేటిక్ గా షుగర్ లెవెల్స్ తగ్గుతాయి, బ్లడ్ షుగర్ తగ్గుతుంది, నీమ్ వల్ల రక్త శుద్ధి అవుతుంది, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కలిగినవి. ముఖ్యంగా బ్లడ్ షుగర్ తగ్గించడంలోను, ప్యాంక్రియాస్ ఉత్తేజపరచడంలోను, అబ్డామన్ లో ఉన్న ప్రాబ్లమ్స్ తగ్గించడంలోను, నిద్రలేమని తగ్గించడంలోను, టోటల్ గా మనకి 38 డిసీజెస్ రాకుండా కాపాడే ఒక ఎక్స్ట్రాడనరీ ప్రొడక్ట్ నీమ్. కాబట్టి గ్లూకోజమైన్ తో మస్ట్ అండ్ షుడ్ గా యూజ్ చేయాలి. అయితే గ్లూకోజమైన్ డైలీ యూజ్ చేయాలి కానీ నీమ్ డైలీ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. ఎవరు కూడా పొద్దుట ఒకటి, సాయంత్రం ఒకటి, డే బై డే యూజ్ చేయాలి. ఇకపోతే నెక్స్ట్ వచ్చి ఫుడ్ ప్యాచెస్, అలోవెరా. ఫుడ్ ప్యాచెస్ బాడీలో ఉన్న టాక్సిన్స్ ని, బ్లడ్ లో ఉన్న టాక్సిన్స్ ని రిమూవ్ చేసుకోవడానికి మరి చక్కటి మంచి మార్గం అని చెప్పొచ్చు ఇది. ఇది వాడుతున్నప్పుడు నీళ్ళు ఎక్కువ తాగాలి. దాంతో పాటు అలోవెరా తీసుకుంటే అటు బ్లడ్ లోవి, ఇటు మజిల్స్ లోవి టాక్సిన్స్ క్లియర్ అవటం వల్ల అటు మెడిసిన్ అండ్ ఫుడ్ సప్లిమెంట్స్ అన్ని కూడా బాడీకి వర్క్ చేస్తాయి. కాబట్టి కంపల్సరీ ఎవ్రీ మంత్ కానీ 2 months వన్స్ కానీ ఫుడ్ ప్యాచెస్ ద్వారా బాడీని క్లీన్ చేసుకోవటం అనేది చాలా ముఖ్యమైనది. అయితే ఇది ఎవరికి అక్కర్లేదు అంటే ఎవరికైతే శారీరక వ్యాయామం ఉంటుందో, శారీరకంగా వర్క్ చేస్తారో, 3-4 కిలోమీటర్లు డైలీ నడుస్తారో భూమి మీద, వాళ్ళకి ఫుడ్ ప్యాచ్ తో పని లేదు. ఎవరైతే నడవలేకపోతున్నారో, ఎవరైతే టైం లేదో, ఎవరికైతే కుదరదో వాళ్ళు ఫుడ్ ప్యాచ్ చేసుకుంటే రక్త శుద్ధి అవుతుంది. ప్లస్ బాడీ చాలా హ్యాపీగా, తేలిగ్గా, హాయిగా ఉంటుంది అనమాట. బద్ధకం తగ్గుతుంది. అలాంటి వాళ్ళు ఇది వాడేటప్పుడు కంపల్సరీ మర్చిపోతుంటే అలోవెరాను 5 రోజులు కూడా రోజుకు 3 పూటలో పొద్దుట పరగడుపున, మధ్యాహ్నం భోజనం, రాత్రి భోజనం తర్వాత వేసుకుంటే ఇది సహకరిస్తుంది అనమాట అండి. అలాగే నెక్స్ట్ నోని ఆమ్లా ఏంటంటే చాలా మందికి సప్లిమెంట్స్ వర్క్ చేయు అంటారు. సప్లిమెంట్సే కాదండి, మందులు కూడా వర్క్ చేయు.
బాడీ ఏదైనా రిసీవ్ చేసుకోవాలంటే కంపల్సరీ సెల్స్ యాక్టివ్ గా ఉండాలి, చిన్న ప్రేగులు శోషించుకునే గుణం ఉండాలండి. చూడండి, బ్యాంకు నుంచి మనకి లోన్ రావాలంటే షూరిటీ కావాలి. అలాగే బాడీ ఫుడ్ గాని, మందులు గాని, సప్లిమెంట్స్ గాని తీసుకుని వర్క్ చేయాలంటే శోషణ గుణం ఉండాలి. శోషించే గుణం షూరిటీ లేకపోతే లోన్ రాదు, శోషించకపోతే బలం రాదు. కాబట్టి ఆమ్ల అనేది శోషించడానికి, నోని అనేది ఆకలి పెరగటానికి, ఖచ్చితంగా ఎవరికైనా వర్క్ చేయలేదంటే వాళ్ళకి ఆకలి తక్కువ ఉంటదేమో నూనె ఇవ్వండి, నూనె వాడండి. అలాగే అబ్జార్ప్షన్ తక్కువగా ఉన్నా కూడా తిన్న ఆహారం జీర్ణం కావించబడిన తర్వాత చిన్న ప్రేగుల్లోకి వెళ్ళి చిన్న ప్రేగులు అబ్జార్ప్షన్ తక్కువగా ఉన్న వాళ్ళకి సప్లిమెంట్స్ కాదు, మందులు కాదు, ఆహారం కాదు, మూడు పని చేయవన్నమాట. అందుకే కంపల్సరీ నేను నా దగ్గరికి మీటింగ్ అయిన తర్వాత ఎవరైనా వచ్చి ఏదైనా అడిగారు అనుకోండి, నేను ఇచ్చేవి అంటే నా డిస్ట్రిబ్యూటర్ నన్ను కన్సల్ట్ చేశారు కాబట్టి నేను గ్లూకోజమైన్ వాడమని చెప్పిన, కాల్షియం వాడమని చెప్పిన, ఫ్యాటీ లివర్ కి లివర్ హెల్త్ వాడమని చెప్పిన, కిడ్నీ హెల్త్ వాడమని చెప్పిన, ఏ ప్రొడక్ట్ అయినా వాడమని చెప్పినప్పుడు నేను రెండు క్వశ్చన్స్ చేస్తాను. ఒకటి, తిన్నది బాగా డైజెస్ట్ అవుతుందా, రెండోది ఆకలి వేస్తుందా అని అడుగుతాను. ఆకలి తక్కువగా ఉంటే ఖచ్చితంగా నోనితో పాటు మిగతా ఉంటాయి అన్నమాట, లేదా ఆమ్లతో పాటు మిగతా ఉంటాయి. ఖచ్చితంగా చూస్తాను. ఎందుకు అంటే 99% నేను ఎవరికైనా సజెస్ట్ చేస్తే కనుక వాళ్ళు చాలా మంచి రిజల్ట్ వచ్చేస్తారని చెప్పాలి అంటే ఈ కోణాన్ని కూడా నేను ఆలోచిస్తాను. ఇది నేను ఎక్కడ విన్నాను అంటే VWS ప్రోగ్రామ్ లో మన న్యూట్రిషనిస్టులు వైశాలి బాలి మేడం విజయవాడలో చెప్పినప్పుడు నేను విని అది అప్పటి నుంచి పాటిస్తూ వచ్చాను అనమాట. అందుకే 99% మీరు చెప్పినవి బాగా పనిచేస్తాయి సార్ అంటారు. తప్పు. ఎవరు చెప్పినా అవే కాదంటే కొంచెం సూక్ష్మంగా ఆలోచిస్తే ఆకలి లేని వాళ్ళకి నూనె అండ్ శోషణ తక్కువ ఉన్న వాళ్ళకి ఆమ్లాన్ని ఇంక్లూడ్ చేసి మిగతా ఇస్తానన్నమాట. దాని వల్లే తప్ప ఇందులో పెద్ద రహస్యం ఏమి లేదు. ఆ మ్యాజిక్ మీకు కూడా తెలిసిపోయింది. ఇకపోతే నెక్స్ట్ వచ్చి ఎలర్జీ నేను గాజు గ్లాస్ లో కలుపుకుని తాగాలి, స్టీల్ గ్లాసులు అవాయిడ్ చేయండి. అలాగే మాక్సిమం వాటర్ ఇంటేక్ వచ్చి ఫైబర్, గ్యానోడర్మా, నోని, టాక్సిక్లను తీసుకున్నప్పుడు వాటర్ ఎక్కువ తీసుకుంటే టాక్సిన్స్ అని వెళ్ళిపోయి మంచి హెల్త్ అనేది పొందుతాం. ఇకపోతే నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వెస్టేజ్ సప్లిమెంట్ లో ఏవేవి కలిపి వాడకూడదు అంటే మన సప్లిమెంట్స్ రెండు కలవకూడదు అనమాట. అదేంటో చూద్దాం. కలిసినా ఏం కాదు, డేంజర్ ఏం కాదు. ఒకటి పని చేస్తుంది, ఒకటి పని చేయదు, చిన్న చిన్న మార్పులు ఉంటాయి. అవేంటో చూద్దాం. ఒకటి, కాల్షియం. కాల్షియం వాడేటప్పుడు పోలిక్ ఐరన్ వాడకూడదు. మినిమం 4 hours గ్యాప్ ఉండాలి. ఈ రెండు కలిపేసుకుంటే జీర్ణాశయంలో ఒకటే యాక్సెప్ట్ చేస్తుంది, ఒకటి వేస్ట్ గా మోషన్ లోంచి కిందకు వచ్చేస్తుంది. డబ్బులు వేస్ట్ అవుతాయి, క్యాప్సూల్స్ వేస్ట్ అవుతాయి. వాడుతున్నామే కానీ రిజల్ట్ రావట్లేదు అనుకుంటారే తప్ప ఈ రెండు కలిపి బాడీ తీసుకోదు అనే విషయం తెలియదు. అందుకే కాల్షియం, పోలిక్ ఐరన్ వాడకూడదు కలిపి. ఒకవేళ వాడాలి అనుకుంటే కనుక ఉదయం టిఫిన్ తర్వాత పోలిక్ ఐరన్ వేసుకుంటే మధ్యాహ్నం భోజనం తర్వాత కాల్షియం వేసుకోవాలి. నోట్ దిస్ పాయింట్. నెక్స్ట్ వచ్చి నోని, గ్యానోడర్మా కలిపి వాడకూడదు. ఎందుకు అంటే ఈ రెండు మాక్సిమం ఒకటే. ఈ రెండు సమానం అన్నమాట. అది సెల్స్ ని బాగా యాక్టివ్ చేస్తుంది, ఇది సెల్స్ ని యాక్టివ్ చేస్తుంది. ఈ రెండు సెల్స్ ని యాక్టివ్ చేసేసరికి మరి తగినంత వాటర్ లేకపోతే హీట్ చేసేస్తుంది బాడీ. కాబట్టి బాడీ హీట్ అయిపోయిన తర్వాత నా బాడీ హీట్ అయిపోయింది అంటారు. కురుపులు సెగ్గడ్ల కింద వేసి బయటికి చెత్త చెదారం అంతా బయటకు వచ్చేది అనమాట కురుపుల ద్వారా. మళ్ళీ వాడితే కురుపులు వచ్చేసినాయి అంటారు. కానీ అది మంచి ఒక సంతోషకరమైన విషయం. బాడీలో ఉన్న చెత్త చెదారం బయటకు వచ్చేసిందంటే మనం ఎంత ఆరోగ్యవంతులు అండి. కానీ దీని మీద నిందేస్తారు కాబట్టి ఈ రెండు కలిపి ఇవ్వకూడదు. నేనైతే ఈ రెండు కలిపి వాడేస్తాను. ఎందుకు అంటే నేను వాటర్ తాగుతాను, మజ్జిగ తాగుతాను, ఆమ్లా యూస్ చేస్తాను, అలోవెరా యూస్ చేస్తాను. కాబట్టి ఈ నేను చెప్పి 4 యూస్ చేసే ఫలమైతే ఈ రెండు నిర్భయంగా వాడేయచ్చు. కానీ ఆ రెండు వాడాల్సిన అవసరం లేదు, ఏదో ఒకటి వాడితే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చి నోని అండ్ వెస్లిమ్ క్యాప్సూల్స్ రెండు కలిపి వాడకూడదు. నోని ఆకలి పెంచుతుంది, భోజనం తినమని చెప్తుంది. కానీ వెస్లిమ్ క్యాప్సూల్స్ వేసుకుంటే ఆకలి తగ్గిస్తుంది. లివర్ కి సిగ్నల్ ఇవ్వకుండా అందులో ఉన్న 4 ఫ్రూట్స్ అండ్ అవి 4 ఇంగ్రీడియంట్స్ గార్సినియా, కాంబోజియా, కోర్స్ కోహ్లీ, పెప్పరిన్ లాంటివి ఉన్నాయి అందులో. అది ఏం చేస్తుందంటే బ్రెయిన్ నుంచి సిగ్నల్ లివర్ కి వెళ్ళగానే లివర్ నుంచి హైడ్రోక్లోరిక్ యాసిడ్ మన కడుపులోకి వస్తుంది. అప్పుడు ఆకలి మొదలవుతుంది. కానీ వెస్లిమ్ క్యాప్సూల్స్ తీసుకోవటం వల్ల ఏంటంటే
చూడండి రేపు పొద్దున శుక్రవారం నేను ఉపవాసం ఉండాలి, నేను ఏమి తిన్నాను మైండ్ కి ఇచ్చేస్తే మైండ్ ఏం చేస్తది, రేపు శుక్రవారం కదా అని ఆ హైడ్రోక్లోరిక్ యాసిడ్ ని పంపదు. పంపకపోవటం వల్ల ఆకలేదు. శుక్రవారం అయినా ఉండగలుగుతారు ఆకలితో. ఎలాగ ఉండగలుగుతారంటే ఆకలి వేయకుండా, ఆకలి లేదు కాబట్టి ఉండగలుగుతున్నారు. అదే ఆకలితో ఉండమని చూద్దాం, ఉండలేరు. అంటే బ్రెయిన్ యొక్క గొప్పతనం. అలాంటి ఫోర్స్ కోహ్లీ అండ్ పెప్రైన్ అండ్ గార్సినియా కాంబోజ్ ఏం చేస్తుందంటే బ్రెయిన్ కి సిగ్నల్ ఇవ్వటం ఆపేస్తది. అప్పుడు బాడీలో ఉన్నటువంటి వేస్ట్ కొలెస్ట్రాల్ ని, అందులో ఉన్న ఇంకో ఇంగ్రీడియంట్ ఏం చేస్తుందంటే, ఒకప్పుడు ఎక్కువ ఎక్సెస్ తినేసిన క్యాలరీస్ కన్వర్ట్ టు ఫ్యాట్. ఇప్పుడు ఆ ఫ్యాట్ ఏదైతే ఉందో కన్వర్ట్ టు క్యాలరీస్ కింద కన్వర్ట్ అయ్యి మన బాడీ ఉపయోగించుకోవటం వల్ల సహన శక్తి పెరుగుతుంది, ఆకలి తగ్గుతుంది, కానీ బలం ఎక్కడా తగ్గదు. ఆకలి అంటే తగ్గింది, జీవన శక్తి, సహన శక్తి అన్ని పెరుగుతాయి అన్నమాట. కాబట్టి వెస్లింగ్ క్యాప్సిల్ తినొద్దు అని చెప్తుంది, నోని తినమని చెప్తుంది. మరి రెండు కలిపి కడుపులోకి వెళ్తే, పొట్టలోకి వెళ్తే ఒకటి తినమని చెప్తుంది, ఇంకోటి తినొద్దు అని చెప్తుంది. రెండింటికి గొడవ జరుగుద్ది అక్కడ మళ్ళీ. అందుకే నోని వాడేటప్పుడు వెస్లింగ్ వాడకూడదు, వెస్లింగ్ వాడేటప్పుడు నోని వాడకూడదు. నెక్స్ట్ వచ్చి బరువు తగ్గాలనుకునే వాళ్ళు నోని వాడకూడదు. నోట్ దిస్ పాయింట్. నెక్స్ట్ వచ్చి కొలెస్ట్రాల్ అండ్ ఆమ్లా, ఈ రెండింటికి 1 అవర్ గ్యాప్ ఉండాలండి. కొలెస్ట్రాల్ ఆవు దూడ పుట్టిన 3 గంటల్లో తీసిన ముర్రు పాలు, ఈ క్యాప్సిల్స్ యూజ్ చేసినప్పుడు ఎంటీ స్టమక్ ఉండాలి, ఖాళీ కడుపు. అలాగని ఏదో 2 గుక్కలు నీళ్లు తాగి వేసుకోకూడదు. దీన్ని కొలెస్ట్రాల్ ఎప్పుడు కూడా అర గ్లాస్ పైనే నీళ్లు తాగి కొలెస్ట్రాల్ వేసుకోవాలి. అప్పుడు ఏమవుతుందంటే కడుపులో గ్లాసుడు పాలు అవుతాయి, చక్కగా ఒక పావు గంట, అరగంట, 30 గంటలు అబ్జార్బ్షన్ అయిపోతాయి. తర్వాత 30 గంట తర్వాత కానీ, అరగంట తర్వాత కానీ టిఫిన్ చేయాలి, లేదా భోజనం చేయాలి. భోజనం తర్వాత ఆమ్లా వేసుకోవచ్చు. అందుకే కింద రాశాను, మినిమం 1 అవర్ గ్యాప్ ఉండాలి. ఒకవేళ ఆమ్లా కొలెస్ట్రాల్ రెండు కలిపి కనుక పొట్టలో వేసుకుంటే, అదేమో పాలు, ఇదేమో పులప. ఉసిరి, నిమ్మ, నారింజ, జామ, బ్రాకోలి ఆకులతో ఆమ్లా తయారు చేశారు, ఆవు ముర్రు పాలతో కొలెస్ట్రాల్ తయారు చేశారు. ఈ రెండు కలిపితే పులప తగిలేటప్పటికి పాలు ఇరిగిపోతాయి, వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది. అంటే వాంతి అయిపోయేలాగా కక్కేసుకోవటమే తప్పితే, అంటే అంత మరీ కాదు, పులితేనుపులు వచ్చేస్తాయి, ఇది వికారంగా ఉంటుంది. కాబట్టి పాలల్లో పులప తగలకూడదు, మీకు తెలుసు ఆల్రెడీ. కాబట్టి పాలు తాగి డ్రింక్ తాగుతామా? తాగం. పాలు తాగి టీ ఇదేంటిది కొన్ని అవాయిడ్ చేస్తాం, గమనించండి. అలాగా పాలు రెండు వాడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చి లాస్ట్ ప్రొడక్ట్ అగ్రిగోల్డ్ అండ్ అగ్రిమోస్. వ్యవసాయం చేసేటప్పుడు ఈ రెండింటిని కలపకూడదు, అగ్రిగోల్డ్ అండ్ అగ్రిమోస్. అగ్రిగోల్డ్ ను నానోటెక్ తోను, అగ్రిమోస్ అగ్రి ప్రొటెక్ట్ తోను, లేదా నానోటెక్ తోను అగ్రి 82 కలిపి వాడితే మంచిది. కాబట్టి ఈ రెండింటిని కలిపి వాడకుండా సజెస్ట్ చేయండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. ఏదైనా డౌట్స్ ఉంటే అడగండి, ఇంకా మీకు క్లారిటీ దొరుకుతుంది. ఈ సెషన్ గురించి ఎవరైనా సరే మీ డౌట్స్ కానీ, మీరు